షర్మిల తీరును వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు వాసిరెడ్డి పద్మ తప్పుబట్టారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. షర్మిలే తీర్పు కూడా ఇచ్చేస్తున్నారని విమర్శించారు వాసిరెడ్డి పద్మ. చంద్రబాబు కాంగ్రెస్ కుట్రల్లో ఆమె చిక్కుకున్నారని అన్నారు. వైఎస్ షర్మిల గారు కడపలో చేసినటువంటి కామెంట్స్ చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. హంతకులు చట్టసభలోకి రాకూడదు అని తాను కడప ఎంపీగా పోటీ చేస్తున్నానని మాట్లాడుతున్నారు. విచారణ జరుగుతూ ఉన్నది. కోర్టు పరిధిలో ఉన్నటువంటి కేసు మీద హంతకులు అని చెప్పి తీర్పు ఈవిడే చెప్పేస్తున్నారు. శిక్ష కూడా ఈవిడే వేసేస్తున్నారు. ఇది అత్యంత నీచమైనటువంటి రాజకీయం. విచారణ పరిధిలో ఉన్నటువంటి అంశాలని ఎన్నికల అంశముగా మార్చి ఇంత అన్యాయంగా రాజకీయం చేయడం అవసరమా అని అడుగుతూ ఉన్నాం. కడప ప్రజలు ఏమన్నా అమాయకులా లేకపోతే అజ్ఞానులు అనుకుంటున్నారా షర్మిల గారు? కడప ప్రజలు వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టడానికి జరుగుతున్నటువంటి రాజకీయాన్ని 3 దశాబ్దాలుగా చూశారు. జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్లోనే కొంతమంది పెద్ద తలకాయలు ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి ఆ కుటుంబాన్ని విడదీయాలని చేస్తున్నటువంటి కుట్రలని కడప ప్రజలకేమీ కొత్త కాదు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇవాళ మీరు ఏదైతే సానుభూతి కోసం మాట్లాడుతున్నారో అదే వివేకానంద రెడ్డి గారు వైఎస్ కుటుంబం నుంచి పూర్తిగా డీవియేట్ అయ్యి ఆ రోజున ఒక మంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వైఎస్ బిడ్డలకు వ్యతిరేకంగా ఆ రోజున రాజకీయం చేసింది కడప ప్రజలు చూడలేదా? చంద్రబాబు ఉచ్చులో కాంగ్రెస్ పార్టీ పన్నాగంలో షర్మిల చిక్కుకోవటమే మా దురదృష్టం, చంద్రబాబు అదృష్టం. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా విజయమ్మ గారికి వ్యతిరేకంగా వైఎస్ వివేకాన్ని నిలపడంలో ఈ కూతురు సునీత ఆ కుటుంబము ఆ రోజున ప్రోత్సహించింది నిజం కాదా? ఇవాళ ఒక స్క్రిప్ట్ ప్రకారం చంద్రబాబు లేకపోతే మరొకళ్ళో ఈ మాటలు మాట్లాడితే ప్రజలు ఉమ్మేస్తారు కనుక మిమ్మల్ని పావులుగా మార్చుకుని ఈ రోజున ఇట్లాంటి మాటలు మాట్లాడించడం అనేటటువంటిది, మీరు పావులుగా మారడం అనేటటువంటి దురదృష్టకరం.